3 days లో అది ఎఫ్ఐఆర్ కూడా లాంచ్ అయింది. ఓకే, అంటే రంగయ్య గారు సరే, ప్రభుత్వం వైపు నుంచి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి, దానికి సంబంధించి నేను కూడా అంగీకరిస్తున్నారు. కాకపోతే ఈ విధంగా అంటే కొంత ఫేమ్ ఉన్నటువంటి సెలబ్రిటీలు కావచ్చు, లేకపోతే యూట్యూబర్స్ కావచ్చు, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది వాళ్ళకు కూడా ఉండాలి కదా. అంటే ఏదో డబ్బులు వస్తున్నాయి కాబట్టి మేము చేస్తున్నాం అనేటువంటి మాట కూడా చెప్తున్నారు వాళ్ళు. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఒకటి, సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే మాట మాట్లాడుతున్నాం తమ్ముడు. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఒక్క సెలబ్రిటీస్కే కాదు, వాళ్ళు చేస్తున్న తప్పు ఓకే, మనకి ఉంది సోషల్ రెస్పాన్సిబిలిటీ. మనకి మీడియా ఉంది, మీకు లేదా రెస్పాన్సిబిలిటీ? అందుకే కదా నిర్వహించాం ప్రోగ్రామ్. కాంట్ యు ప్రమోట్ దిస్ ఇన్ యువర్ మీట్ ఛానల్? ఈ కరెక్ట్ కాదు, ఇది తప్పు అని కాంట్ యు గివ్ అడ్వైస్ త్రూ యువర్ ఛానల్? చెయ్యరు. ఏ ఛానల్ ఉన్నా మీరనే కదా, ఏ ఛానల్ చెయ్యరు. మీకు కావాల్సింది ఓన్లీ ఎక్కడ టేక్ ఆఫ్ అవుతుందో ఆ మ్యాటర్స్ కావాలంటే సమాజానికి ఉపయోగపడే ఒక ఇది జరుగుతుంది, ఎప్పటి నుంచో జరుగుతుంది. ఎనీ మీడియా అంటే మేము బ్లేమ్ చేస్తున్నాం, అందరూ రెస్పాన్సిబిలిటీ అందరూ, ఎనీ మీడియా ఇన్ అవర్ స్టేట్ ఈ విషయం మీద ఒక చిన్న ఇప్పుడు జరిగినాక అది ఇది వాళ్ళని వీళ్ళని అంటున్నాం, జరుగుతుంది బెట్టింగ్ యాప్లు జరుగుతుంది, చాలా మంది చచ్చిపోతారు. ఇప్పుడు ఇవాళ కొత్త న్యూస్ కాదు కదా, పాత న్యూసే. ఈ న్యూస్ అప్పుడు ఇలాంటిది ఎంకరేజ్ అవ్వద్దు, ఇట్ ఈస్ ఎ ఫ్రాడ్ లెట్, ఇట్ ఈస్ నాట్ గవర్నమెంట్ ఆథరైజ్డ్, ప్లీజ్ డు నాట్ ఎంకరేజ్. ఒక చిన్న బిట్టు చేయగలుగుతారా? ఎవరు చేయగలరు. సో మనం నీతులు చెప్పటానికే కానీ ఆచరించేవాళ్ళు లేని సమాజంలో ఉన్నాం మనం. నీతులు ఒకరికి చెప్పడానికి ఆ సమాజంలో ఉన్నప్పుడు ఇదేంటంటే జరుగుతూ ఉంటాయి. ఈ జరిగినప్పుడు మనం యాక్షన్ తీసుకుని, చట్టంలో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. ఈ చట్టంలో వీళ్ళని స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటానికి, కిందకి ఆయన చెప్పినట్టు అడ్వకేట్ గా చెప్పారు కదా, స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడానికి చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. వాడిని ఇప్పుడు అరెస్ట్ చేయాలంటే అనుకుంటే అరెస్ట్ చేస్తే మనాడు పొద్దునే బెయిల్ వస్తుంది. ఎందుకంటే ఆ స్ట్రింజెంట్ గా ఇలాంటి దాటిని వాళ్ళ ఖచ్చితంగా 50 days రిమాండ్ అనో అలాంటి దానికి లేదు అవకాశం. నాన్ బెయిలబుల్ కాదు, బెయిలబుల్. బెయిలబుల్ ఏముంది, శుక్రవారం అరెస్ట్ చేస్తే సోమవారానికి వచ్చేస్తాడు, 2 రోజులు దర్జాగా సెలబ్రిటీగా ఉండిపోతాడు జైల్లో కూడా. మన జైల్లో వెళ్తే సెలబ్రిటీలకు వెళ్తే ఉంది, అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి. ఇలాంటి సమాజంలో ఉన్నాం మనం. కనుక రెస్పాన్సిబిలిటీని ఒకళ్ళ మీద చూసేయటం కాకుండా ద సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఆన్ ఎవ్రీ ఆఫ్ us. మనం వీఆర్ ఇన్ ఎ స్పాయిల్డ్ సొసైటీ, ఇర్రెస్పాన్సిబుల్ సొసైటీ. మనకి హక్కుల మీద పోరాడే ఇది ఉంది కానీ బాధ్యతల మీద ఆలోచించే శక్తి మనకు లేదు, ఆ విధానమే లేదు మన దగ్గర. మనం ఎంతసేపు విల్ ఫైట్ ఫర్ రైట్స్, నా హక్కు నా ఇచ్చి గట్టి అని పోరాడతాం. ఇది నా బాధ్యత, ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ సిటిజన్స్ రెస్పాన్సిబిలిటీ అని ఒక్కడు ఆలోచించే విధంలో మన చదువులు లేవు, మన విద్యలు లేవు, మన ఆలోచనలు లేవు. కనుక ఈ ఇర్రెస్పాన్సిబుల్ సొసైటీలో ఉన్నాం కనుక ఇర్రెస్పాన్సిబిలిటీ జరుగుతూ ఉంటుంది. ఓకే, అంటే మీరేమంటారు చిట్టుబాబు గారు? కేంద్ర ప్రభుత్వాల వైపు నుంచి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాల వైపు నుంచి కావచ్చు, ఎటువంటి చర్యలు తీసుకుంటే ఇవన్నీ ఆగిపోయే అవకాశం ఉంది? ఎటువంటి ఇది ఇంటర్నేషనల్, ఒక మన రాష్ట్రానికి సంబంధించి కదా బెట్టింగ్, ఇలాంటి చాలా చాలా రకాలుగా ఇంటర్నేషనల్ గా జరుగుతున్నాయి అమ్మా. హౌ టు కంట్రోల్ ఇట్. ఈ బ్యాడ్ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే, సోషల్ మీడియా ఈ యాప్లు వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే, అతివాదులు మితవాదులు 2 రకాలు తయారయ్యాయి. ఇంతవరకు మితవాదులు ఉంటారు. మితవాదులు నాలెడ్జ్ని పెంచుకుంటాం, నాలెడ్జ్ని పంచుకుంటాం, కొత్త విషయాలు ప్రజలకు చెప్పడం, ఈ ఒక వాళ్ళ మితవాదులు. అతివాదులు ఈ మీడియా అతివాదులు తయారయ్యారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఇలాంటి పనికిమాలిన విషయాలని చేసి జస్ట్ వ్యూవర్షిప్ పెంచుకోవడానికి, తద్వారా చెంగిలు పుట్టించడానికి, అమ్మ వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్య నాడు పుట్టిన అర్భక జాతి వాళ్ళని ఎట్లా హౌ టు కంట్రోల్ దెమ్ అనేదానికి దేర్ ఇస్ నో స్ట్రింజెంట్ రూల్స్. అది తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు అన్ని ప్రభుత్వాలు, ఇంటర్నేషనల్ గా జరుగుతుంది. లెట్ us hope అది జరగాలి. లాయర్ గారు చెప్తున్నారు కదా, ఆయన ఒక లెవెల్ వరకే ఇప్పుడు లీగల్ మనకున్న పొజిషన్, అంతకు మించి మనం వెళ్ళడానికి వాడు ఈజ్ అ సిటిజన్, హి హస్ గాట్ రైట్ టు హిస్ ఓన్ రైట్స్ ఉన్నాయి మనకి కదా. ఉపయోగించుకుని చట్టంలో లూప్ హోల్స్ పెట్టుకుని బయటకు వచ్చేస్తాడు. 2 రోజుల తర్వాత మామూలు పేరు మారి. ఇప్పుడు కొన్ని యాప్స్, యూట్యూబ్ ఛానల్స్ బ్యాన్ చేస్తున్నారు. ఏమవుతుంది? అర్థమైంది. గట్టి చట్టాలు. ఒక నిమిషం, ప్రాక్టికల్ ఏమవుతుంది? శ్రీకుమార్ అనే వాడు పేరు మీద ఒక ఛానల్ ఉంది యూట్యూబ్ లో. వాడు ఏదో అబ్సిడిటీ చేస్తాడని బ్యాన్ చేశారు, వాడిని లైసెన్స్ క్యాన్సిల్ చేశారు. నెక్స్ట్ ఏం చేస్తున్నాడు వాడు?
వాడి పేరు వేరే ఇంటి పెళ్ళాం పేరు లేకపోతే అర్థమైంది. సరే చిట్టిబాబు గారు ఒక్క నిమిషం అండి. మనతో పాటు జనసేన పార్టీ నుంచి కిరణ్ రాయల్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు ఫోన్ ద్వారా. ఒకసారి వారితో మాట్లాడదాం. కిరణ్ రాయల్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే, గుడ్ ఈవినింగ్ విజయ్ గారు. ఎస్, ఎలా చూస్తారు కిరణ్ గారు? అంటే ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, యాంకర్లు కావచ్చు, ఇష్టారీతనటువంటి యాప్స్ అన్నింటిని కూడా ప్రమోట్ చేసి ప్రజల ప్రాణాల మీద కూడా తెస్తున్నారు. కేవలం డబ్బుల విషయం మాత్రమే ఇక్కడ పరిమితం కాలేదు. కేవలం ప్రజలు డబ్బులు మాత్రమే పోగొట్టుకోవట్లేదు, అలా ప్రాణాల మీద కూడా తెచ్చుకుంటున్నారు. చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే వైసీపీ పార్టీలో ప్రముఖంగా ఈరోజు ప్రతి విషయంలో కూడా గలం వినిపించేటువంటి శ్యామల గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆమె పేరు కూడా ఇటువంటి వార్తలు వస్తున్నాయి. కేసు కూడా బుక్ అయిందని చెప్తున్నారు. మంచు లక్ష్మి పైన కూడా ఇందాకే నాకు తెలిసి ఈ సాయంత్రమే కేసు బుక్ అయింది. ఎంతోమంది యాంకర్స్ కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇష్టారీతన ఇటువంటి యాప్ని ప్రమోట్ చేస్తున్నారు. ఎలా చూస్తారు? అసలు ప్రభుత్వంలో ఈరోజు మీరున్నారు కాబట్టి మీరు ఎటువంటి భరోసా ఇస్తారు?